ఒక రెండు విజ్ఞప్తులు, రెండు మాటలు చెప్తున్నాను. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం ఏంటంటే బలవంతుని చేతిలో బాణము అని మనం 120వ కీర్తనలో చదివాం కదా. అది నా అంశం. నేను దాని గురించి మాట్లాడబోతున్నాను. కానీ దాని గురించి మాట్లాడే ముందు ఒక రెండు మాటలు నేను చెప్పబోతున్నాను. రెండు మాటలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాట పక్క వారి కోసం కాదు, నా కోసమే. ఉదయన నా కోసమే, మీ పేరు మీరు పెట్టుకోండి. మీకోసమే ఇది దేవుడు చెప్పిస్తున్నాడు, పక్క వారి కోసం అయితే కాదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే తీర్పు దినం రోజున దేవుడు తీర్పు తీరుస్తాడు అనే సంగతి అందరికీ తెలుసు కదా, చాలా బాగా తెలుసు. మరి తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభిస్తావయ్యా దేవా అని అడిగితే పేతురు పత్రికలో ఏమంటున్నాడు, ఇక అవసరం లేదు. దేవుని ఇంట నుండే 4:17లో ఉంటుంది. దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమవుతుంది. దేవుని ఇల్లు అంటే ఏంటండి? ఒక విధంగా చూస్తే విశ్వాసైన మనము, సంఘము, రెండు కదా. దీంట్లో కూడా దేవుడు ఒక క్రమ పద్ధతిని పెట్టాడు. ఏంటి? దేవుని ఇంట్లో మొదట క్వశ్చన్ చేసేది వాక్య పరిచర్య చేస్తున్న మాలాంటి, వాక్యాన్ని బోధిస్తున్న మాలాంటి వారు మొదటగా దేవుడు అడుగుతాడట. ఏంటి నీ సంగతి ఏంటి, నీ వాక్యం ఏంటి అని ఖచ్చితంగా అడుగుతాడు. రెండవది వచ్చేసరికి సంఘ పెద్దగా బాధ్యత చేస్తున్న వారు కానీ, చేసిన వారు కానీ, ఎవరైనా కావచ్చు, ఒక పెద్దగా ఉంటున్న ఆ పెద్దలను కూడా అడుగుతారట. ఏం చేసావు, ఎలా చేసావు? తీర్పు దినం రోజున ప్రతి ఒక్కరి లెక్క అయితే చూపిస్తాడా లేదా? ప్రతి ఒక్కరి సీడీ కూడా ఓపెన్ అవుతుంది ఆ రోజు. ఇది రెండవది. అయితే మూడవది, విశ్వాసి అయిన నీవు ఎలా ఉన్నావు? విశ్వాసి అయిన నీవు ఎలా ఉన్నావు? ఎలా జీవించావు? అందరికీ ఆదర్శంగా ఉన్నావా? చర్చిలో మాత్రం ఆదర్శంగా ఉంటావు, బయట మాత్రం నాకు నచ్చినట్టు ఉంటాను, అలాంటిది ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయా అని అడుగుతాడట. అంటే తీర్పు మన దగ్గర నుంచే వస్తుంది కాబట్టి ఫస్ట్ సెట్ అవ్వాల్సింది ఎవరు? మనమే. మన తర్వాతనే అన్ని జనుల దగ్గరికి, బయటి వారి దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఫైన్. మనం అంశంలోకి వెళ్ళిపోదాం. 127వ కీర్తన. 127వ కీర్తన ఏముంది దాంట్లో? 4-5 వచనాలు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. తర్వాత నెక్స్ట్ వచనం కూడా, ఆ బాణాలతో అంబుల పొదిని నింపుకున్నవాడు ధన్యుడు. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. రెండు విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాము. ఏంటి? బలవంతుని చేతిలో బాణం వంటి వారు, అలాంటి బాణాలను అంబుల పొదిలో నింపుకున్నవాడు ధన్యుడు. ఈ రెండు మాటలను ఈరోజు చాలా స్పష్టంగా ధ్యానించబోతున్నాం. ఈ ధ్యానించే క్రమంలో ఇదొక బైబిల్ స్టడీ అనుకుందాం. ఈ ఒక్క రోజు బైబిల్ స్టడీ అనుకోండి. నన్ను ఒక హాఫ్ అన్ అవర్ భరించండి, ఓకేనా? ఈ అరగంటలో మనం ఏమేమి ధ్యానించబోతున్నామంటే, మనం ఒక పదాన్ని తీసుకోబోతున్నాం. మన ఇంట్లో బైబిల్ చదువుతామా లేదా? చదువుతున్నప్పుడు తక్కువలో తక్కువ 5 నిమిషాలు పెట్టుకుందాం అనుకుందాం. 5 నిమిషాలు. ఈ 5 నిమిషాల్లో మనం ఇంట్లో బైబిల్ని ఎలా చదవాలి, ఏం చదివితే ఆ దేవుడు మనకు తెలియజెప్పాలనుకుంటుండు, తన విషయాలను ఎలా చెప్పాలనుకుంటుండు, ఏం చెప్పాలనుకుంటుండు అనేది తీసుకున్నాం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? బలవంతుని చేతిలో బాణం వంటి వాడు అనే పదాన్ని తీసుకున్నాం. అంటే మొదటగా ఒక వాక్యంలో ఒక పదాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? దానికంటూ జతపదం బైబిల్లో ఖచ్చితంగా ఎక్కడో చోట ఉంటుంది. అప్పుడు దొరకకపోవచ్చు, కానీ మన హృదయంలో మాత్రం దీనికి జతపదం ఎక్కడో ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడా, చేయడా? ఎప్పుడు మనము దేవా నాకు జ్ఞానం కావాలి, దేవా నాకు జ్ఞానం పొదువుగా ఉంది, దేవా ఈ విషయంపై నాకు కొంచెం సహాయం చేయమంటే ఆయన ఎవరిని తృణీకరించాడు, ఎవరిని కసురుకోకుండా ఖచ్చితంగా ఆయన తన జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. ఎప్పుడు? మనము అడిగినప్పుడు. ఈ జతపదం అంటే ఏంటి అని చూసినట్టయితే, ఉదాహరణకు భార్యకు జతపదం భర్త, అంతే. భార్య, భర్త, తల్లి ప్లస్ తండ్రి, బుద్ధి ప్లస్ జ్ఞానము, అంతే కదా. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే భయము ప్లస్ భక్తి, భయభక్తులు అంటాం.
అంటే ఇక్కడ చూసినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఒక వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు దానికి సంబంధించిన జతపదం ఏవైనా బైబిల్లో ఉండవచ్చా? కొన్ని సందర్భాల్లో జతపదాలు ఇట్లా ఇప్పుడు మనం అనుకున్నట్టు భార్యాభర్తలు భయభక్తులు అన్నట్టు కాకుండా కొన్ని సందర్భాల్లో కొంచెం వేరేలా ఉంటుంది. క్రియలతో కూడిన విశ్వాసము, యాకోబు పత్రిక. ప్రేమ వచ్చేసరికి మీ ప్రేమ తెలివితో జ్ఞానంతో ఉండాలి, తిమోతి పత్రికలో ఉంటుంది. మరో చోట చూస్తే మీ ప్రేమ మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో ఉండాలి. అంటే మనకు ఆ క్షణాన ఏది అవసరమో ఆ జత పదాన్ని మనకు దేవుడే దయచేస్తాడు. ఇది అవసరమా లేదా? లేదు. ఒక క్యాలెండర్ చూసుకున్నాం, ఆ క్యాలెండర్లో ఒక వచనం చదివాం, వెళ్ళిపోయాం. సాతానికి కావాల్సింది అదే. మళ్ళీ చెప్తున్నా, మనము బైబిల్ చదవాలి, లేదు మనము వాక్యం చదవాలి, కానీ దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఒక్క లైన్ చదివాం, వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకు అదేమన్నా ఉపయోగపడుతుందా? ఛాన్సే లేదు. అట్లని క్యాలెండర్లో వాక్యాలు చదవద్దన్న ఉద్దేశం కాదు. ఒక 5 నిమిషాలు ఇవ్వండి, 24 గంటల్లో 5 నిమిషాలు ఇవ్వండి అని నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్. అంతే. నేను అడుక్కుంటున్నా, బెగ్గింగ్ చేస్తున్నా అంతే, అంతకంటే ఏం చేయట్లేదు. ఇది రెండవది. అయితే మూడో మాట, ఒక మొదటిదేమో పదము, రెండోదేమో జత పదము, మూడోది ఆ పదానికి ఉన్న స్థాయి ఏంటి? కొట్టడం, బాగా కొట్టడం, చితక్ కొట్టడం, చావ కొట్టడం. స్థాయి ఉందా? ధనవంతుడు, కొంచెం పెద్ద ధనవంతుడు, చాలా ధనవంతుడు, ప్రపంచ కుబేరి, స్థాయి ఉందా లేదా? ప్రతి దానికి స్థాయి అంటూ ఉంటుంది, ఎదుగుదల అంటూ ఉంటుంది. ప్రతి దానికి మనల్ని కూడా దేవుడు ఏమని పోలుస్తుందంటే, మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నారా? బలమైన ఆహారం తినే స్థితిలోకి ఎప్పుడు వస్తారు అంటే, పసిపిల్లల స్థాయి ఉంది, బలవంతుని స్థాయి ఉంది. నేను ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా, ఇవన్నీ మాటలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకంటే మాకు అవసరమా అంటే, నా దృష్టిలో మీరందరూ బలమైన ఆహారము భుజించువారే కానీ సండే స్కూల్ పిల్లలైతే సండే స్కూల్ పిల్లలా కాదు. అందుకే మనం బైబిల్ని ఎలా ధ్యానించాలనే ఉద్దేశం మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఆ టాపిక్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఇక చివరిగా మనం చూడాల్సింది వ్యతిరేక పదం. మనం చదువుతున్న ఆ మాటకు వ్యతిరేక పదం ఏమైనా ఉండుండొచ్చా? వ్యతిరేక పదం అంటే దేవుడు మంచివాడు, దేవునికి వ్యతిరేకమైన వారు ఎవరు? సాతాను, అపవాది. మీరు అన్నట్టు ఇప్పుడు అపవాది ఏంటి? ఇంకా మంచివాడా? కాదు కదా, చెడ్డవాడు. ఇంతకుముందు మనం కీర్తనలో చూసాము, ఇంతకుముందు చదివిన వచనంలో, బలవంతుని చేతిలో బాణం వంటి వాడు. బలవంతుడు అంటే ఎవరు? దేవుడు. అవునా? బలవంతుడు అంటే దేవుడు. ఇప్పుడు ఎంత బలం? కొంచెం బలమా, చాలా బలమా, ఇక లెక్క కట్టలేనంత బలమా అని అడిగితే వాక్యం ఏం చెప్తుందంటే, అబ్రహాం గారితో దేవుడు చెప్తుంది, నేను సర్వశక్తి గల దేవుడను, నాతో కంపేర్ చేయడానికి మరొకరు లేరు, నేను అద్వితీయ దేవుడను, నాతో కంపేర్ గాని పోటీ గాని మరొకరు లేరు. అత్యంత బలమైన వ్యక్తి దేవుడైతే, ఇప్పుడు మీరు చెప్పాలి, అత్యంత బలహీనుడు ఎవరు? వినపలేదండి. దేవుడు బలవంతుడు, దేవుడు బలం గల వ్యక్తి. బలహీనుడు ఎవరు? అత్యంత బలహీనుడు ఎవరు? ఆన్సర్ మాత్రం మీ దగ్గర రాదు. సరే, మీకోసం ఇక బైబిల్ తీయాల్సిందే. ఇక ఎవరో ఆన్సర్ చెప్పారు, కాకపోతే గుసగుసలు ఆడుతున్నట్టు చెప్పారు, కాబట్టి నేను బైబిల్ తీయించాల్సిందే. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. మొదటి యోహాను పత్రిక అర్థం కాదు. యవనస్తులారా, మీరు ఎవరిని జయించారు? దుష్టుని జయించారు. సాతాను మన కింద ఓడిపోయాడా లేదా? ఒక కుస్తీ పోటీ ఇద్దరు పెట్టుకున్నారు. బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు ఓడిపోతాడు. తెలివైన వ్యక్తికి తెలివిలేని వ్యక్తికి పోటీ పెట్టారు. అక్కడ ఎవరు గెలుస్తారు? తెలివి ఉన్న వ్యక్తి గెలుస్తాడు, తెలివి లేని వ్యక్తి ఓడిపోతాడు. అలాగే నెక్స్ట్ వచనం కూడా చదవండి డైరెక్ట్. చిన్న పిల్లలారా, మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాము గనుక
మనము ఆది నుండి దేవుని ఎరిగి ఉన్నాము కాబట్టి ఓకే ఏమని మనము ఎవరట, మనము బలవంతులం కాబట్టి రాస్తున్నాడట ఏమని, మనము దుష్టుని జయించాము. వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు బలవంతుడు, దేవుల్లో ఉన్న పిల్లలు తర్వాత స్థాయిలో ఎవరున్నారు అంటే మనమే ఉన్నాం. దేవుడు పుట్టించిన మనము ఎవరమాట, బలవంతులము. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వాక్యము తెలిసిన వారిని బలవంతులుగానే చెప్తున్నాడు, వాక్యము తెలియని వారిని కూడా బలవంతులని చెప్తున్నాడు. నిజమండి, ఈ ఇద్దరి గురించి చెప్తున్నాడు. దేవుని ఎరగని వారి గురించి కూడా చెప్తున్నాడు. ఏంటి, మీరు బలవంతులు. ఎవరికంటే బలవంతులు అని చూస్తే దుష్టుని కంటే. యాకోబు పత్రిక 4:7 మనము దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు ఎవరి దగ్గర నుంచి పారిపోతున్నాడు, మన దగ్గర నుండి దుష్టుడు పారిపోతున్నాడు. మన దగ్గర నుండి దుష్టుడు పారిపోతున్నాడు. అంటే పారిపోతున్నా బలం ఉండి పారిపోయాడా? సరే, ఇంకో మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16:20. సమాధానకర్తగు దేవుడు సాతానును ఎవరి కాళ్ళ కింద, మన కాళ్ళ కింద శీఘ్రముగా చితక్కొట్టిస్తాడు. ఏమన్నారు మరోసారి చదవండి. చితక్కొట్టిస్తాడు. మన భాషలో గ్రాంధికం వద్దులేండి, కొంచెం నోరు తిరుగుతలేదు. ఓకే, ఫైన్, వెరీ గుడ్. అంటే మన కింద చితక తొక్కబడే వ్యక్తి మనకంటే బలవంతుడా? ఆలోచించండి. అంటే మనము సాతాను కంటే బలవంతులం. అందరికంటే బలహీనుడు ఎవరు ఈ లోకంలో, విశ్వంలో, ఈ దేవుడు సృష్టించిన సృష్టిలో అని చూస్తే సాతానే బలహీనుడు. దేవుని దూత తోసేస్తే పోయి నరకంలో ఒక మూలకు పడ్డది. జస్ట్ తోసేస్తే, దూత తోసేస్తే అంటే ఎంత బలహీనుడు ఆలోచించండి. అంత బాగానే ఉంది. ఇన్ని వచనాలు సాతాను గురించి ఎందుకండి అని మనకు డౌట్ వస్తూ ఉంటుంది. మనం 127వ కీర్తనలో చూసాము, బలవంతుని చేతిలో బాణము వంటి వారము. ఇక్కడ బాణం అంటే ఎవరు? మనమే కదా. బైబిల్లో దేవుడు మనల్ని ఎలాగా వర్ణిస్తున్నాడంటే దేవుని ఇల్లు అని, దేవుడు కుమ్మరి అయితే మనము కుండ అని, అది మాత్రమే కాకుండా మనం ఒక చెట్టు వలె, ఆకు వాడని చెట్టు వలె ఉంటామని, అది మాత్రమే కాకుండా దేవుని గొర్రె పిల్లగాను, దేవుడే కాపరైతే మనము ఒక గొర్రెల్లాగాను, సాధువైన జీవిగాను, అది మాత్రమే కాకుండా దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను మనల్ని పోలుస్తున్నాం. అవునా? అంటే మనల్ని ఇన్ని రకాలుగా పోలుస్తూ ఒక చోటుకు రాగానే బాణము అని చెప్తున్నాడు. బాణము అని చెప్తున్నాడు అంటే మనకు ఒకటి అర్థం కావాలి, మనము బాణము అంటారు. కానీ బైబిల్ ధ్యానిస్తుంటే మళ్ళీ దేవుడు ఇంకొక విషయాన్ని గుర్తు చేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:16. మనం ఈరోజు బైబిల్ స్టడీ చేస్తున్నాం వర్తమానంగా. ఓకేనా? విశ్వాసం అనే డాలును పట్టుకోండి. ఎవరి బాణాలట ఇక్కడ? దుష్టుని బాణాలు. దుష్టుని అమ్మో, ఇంకా ఇక్కడ అగ్ని ఉందట. మామూలు బాణం కాదు, నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్. అగ్ని బాణమాట. దుష్టుడు మన మీదకి ఏమేస్తున్నాడు? అగ్ని బాణము. దేవుడేమో బలమైన బాణం అని మనల్ని అంటుంటే, ఇక్కడేమో సాతాను అగ్ని బాణం అంటాడు. ఈ అగ్ని బాణం ఏమైపోయినాం? అసలు ఎవరు ఈ అగ్ని బాణాలు? ఇందాక వాక్య పఠనంలో మనం చదివాం, ఉత్తర ప్రత్యుత్తరాలను మనం చదివాం. 64వ కీర్తన ఎన్నో వచనము అని చూస్తే
దేవుని బాణం వద్దు మనకు. ఫస్ట్ ఇంకో విషయం తెలియాలకే. 4వ వచనం 64 వచనం. యథార్థవంతులు అంటే మన విశ్వాసులను కొట్టాలని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. తర్వాత ఏం చేస్తారు? వారు భయమేమీ లేక అకస్మాత్తుగా మనల్నే ఎవరు కొడతారట? అపవాది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అపవాది సంబంధులు విశ్వాసుల మీద దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అపవాది సంబంధులు విశ్వాసులను ఎలాగైనా సరే పడేయాలి అని ఎవరిని వాడుకుంటున్నారు? దేవుడు పుట్టించిన దేవుని పిల్లలైనా దేవునికి ఉపయోగపడవలసిన మనల్ని నాలుకతో, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే నాలుకతో మనల్ని ఏం చేస్తున్నారు? మన విశ్వాసంలో నుంచి తొలగించాలి, అవమానపరచాలి, శోధనకు తెప్పియాలి, అవసరమైతే తిట్టాలి, అవసరమైతే దాడి చెయ్యాలి. అవునా లేదా? నేడు మనం సువార్తకు వెళ్తుంటే జరుగుతున్నాయా లేవా ఇవన్నీ? ఏంటి? సాతాను యొక్క అగ్ని బాణము. కానీ ఆ కింద ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 7వ వచనం. ఇప్పుడు మీరు 7వ వచనం చూడండి. ఇక దేవుడు బాణముతో వారిని కొట్టెను, వారు అకస్మాత్తుగా గాయపడిపోతారు. తర్వాత వారు కూలెదరు, వారు కూలుటకును వారి నాలికే కారణము. ఇందాక మనం అనుకున్నాం, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది ఏదో కాదు, నాలుక. అందుకే నేను మన స్నేహితులతో కానీ మన కుటుంబంతో కానీ నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటా. మన ఇంట్లో మన వారిని, పిల్లలనే కానీ, భార్య భర్తనే కానీ, భర్త భార్యనే కానీ, తోటి వారినే కానీ, ఎవరినైనా సరే మీరు శుభవచనమే పలకండి కానీ శాపవచనము పలకకండి. ఎప్పుడు చూసినా ఇతను చదువు రాదండి, ఇతను అంతేనండి, ఇతని పని అయిపోయిందండి అని అంటుంటుంటే మన నాలుక వశం ఇచ్చిన జీవ మరణం శాసనములు మన నాలుక వశంలో ఉన్నాయి. అదేమైపోతుంది? మనం తెలియకుండానే ఆమెన్ అనుకుంటూ అదే జరుగుతుంది. బాబు పాప ఏం కాదు, ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, కొంచెం కష్టపడి ఇవన్నీ వస్తున్నాయి కదా, ఏమంటే కొంచెం కష్టపడి కానీ కొంచెం మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నామో ఖచ్చితంగా ఇది దేవుని నామంలో జరుగునుగాక, మీరు వర్ధిల్లుతారు, ఆమేన్ అన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మన మాటను తన మాటగా ఆమేన్ అంటాడు. అన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం మన శోధనలో నుండి, మనం రోగాల నుండి, ప్రతి విధమైన దాంట్లో నుండి విడుదలను, స్వస్థతను పొందుకుంటాము. అలా లేదు, ఎప్పుడు నాకు ఎవరో ఏదో చెప్తాను, నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనండి, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇట్లనే ఉంటారండి అనుకుంటూ ఉన్నాం. మనమే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం మన నాలుకతో. జాగ్రత్త వినాలి, మన నాలుకతో క్రియేట్ చేసుకుంటున్నాం. తప్పెవరిది? దేవుందా? మనదే. అంటే సాతాను అడ్డి బాణాలు వేస్తుంటే కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సాతాను యొక్క బాణాలను తిప్పికొట్టడం కొరకు దేవుని పిల్లలైన మనతో దేవుని వాక్యాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. ఆ అగ్ని ఏంటంటే తుస్సుమనే అగ్ని. చిచ్చుబొడ్డు ఉంటుంది కదా, చిచ్చుబుడిలాగా లేస్తుంది, ఒక్కటేసారి పుస్సుమంటది, అంతకంటే ఏముండదు. కానీ దేవునిలో ఉంటున్న మనము ఎలాంటి జ్యోతులం అంటే సూర్యుని వంటి వారం, ఎలాంటి జ్యోతులం అంటే నక్షత్రం వంటి వారం. సాతాను సమూలంగా చిచ్చుపెట్టిన చోట కూడా వెలుగును ప్రజ్వలింపజేసే వారము, వెలుగుతో నింపేవారము. ఈ విషయం చెప్తుంటే నాకు ఒక ఉపమానం రాత్రి గుర్తుకొచ్చింది. ఒక ఉపమానం నేను చదివించలేండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. అవసరం లేదు, ఉపమానం డైరెక్ట్ చెప్పేస్తాను. అపవిత్ర ఆత్మ ఒక ఇంటిలో ఉందట. ఆ ఇల్లు ఏంటో మనకు తెలుసు, మనమే ఆ ఇల్లు. ఆ అపవిత్ర ఆత్మ ఎందుకో ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా మన ఇంటిని వదిలేసి వెళ్ళిపోతామా? భూకంపం వస్తేనో, వరద వస్తేనో, ఇట్లాంటి కారణాలు కాకుండా మనం ఇష్టంగా ఉన్న ఇంటిలో మనం వదిలేసి వెళ్ళిపోతామా? కానీ ఆ అపవిత్రాత్మ తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏంటి? ఒక వారం 10 రోజులు అట్లా తిరిగింది, బాయిల చుట్టూ ఇటుతో తిరిగింది. నేను దయ్యం లేదంటలేదు, మళ్ళీ చెప్తున్నా, అపవిత్రాత్మ, సాతాను, దయ్యం లేదనట్లేదు. అపవిత్రాత్మ యొక్క లేకపోతే
సాతాను యొక్క అగ్ని బాణములను గురించి వివరించడం కొరకు ఇక్కడికి వచ్చాం. ఓకేనా? ఏం జరుగుతుంది? ఆ సాతాను అక్కడక్కడ తిరిగి మళ్ళీ నా పాతిళ్ళు ఎలా ఉందో ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని రిటర్న్ వచ్చింది. వచ్చేసరికి ఇల్లంతా ఊడ్చి మంచిగా అన్ని వస్తువులు అమర్చి ఉండడం జరిగింది. వావ్, నా ఇల్లు ఇంతకు ముందు కంటే ఇంకా చాలా బాగుంది. కాబట్టి ఏం చేస్తాను, ఇంతకుముందు నేను ఒక్కరిని సోలోగా ఉన్నా కదా, ఈసారి ఇంకొక 7 మందిని తెచ్చుకుంటా. మనం ఒక బ్యాగులు మోయాలంటేనే కష్టం, మన మీద ఏకంగా 7 బ్యాగులు ఎక్స్ట్రా వస్తే ఎట్లుంటుంది? మోస్తామా? పందులు మోయగలిగినాయా సేన అనే దయ్యాన్ని? అన్ని కలిసిపోయి సముద్రంలో పడి చచ్చిపోయింది. అంటే మన మీద ఒక్క దురాత్మ వస్తేనే అంత ఘోరంగా ఉంటే, ఈసారి 1+7 మొత్తం 8 దురాత్మలు వచ్చి ఆ ఇంటిలో కాపురం ఉంటున్నాయట. ఈ కడమ స్థితి ఎలా ఉందంటే మొదటి స్థితి కంటే మరీ భయంకరము. ఇప్పుడు మనం అందరికి తెలుసు కాబట్టి నేను చదివించట్లేదు. నా ప్రశ్న ఏంటంటే, అంత ఇష్టంగా ఉన్న ఇంటిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? మీరే చెప్పాలి, ఇది మాత్రం మీరే చెప్పాలి. ఇంకేమైనా ఎక్కువ దొరుకుతుంది అనుకుంటే అక్కడనే ఉండరు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది కదా పాపం. అవును కదా? సామెతల్లో ఒక మంచి మాట ఉందండి, దుష్టుడు ఎవరు బెదిరించకుండానే పారిపోతాడు. దుష్టుడి పని ఎప్పుడు కూడా చిన్న తేడా కొట్టినా పారిపోతా ఉంటాడు. ఈ దుష్టుని ఒక దొంగలాగా పోల్చుకుందాం. 1 నిమిషం దొంగలాగా పోల్చుకొని, ఒక ఇంట్లో దొంగ సింహద్వారం నుంచి కాకుండా కిటికీ నుంచో వెంటిలేటర్ నుంచో దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత తన పని ఏంటి? దొంగతనం చేసుకుంటూ ఉండడం. తర్వాత ఏం జరిగింది? ఆ ఇంటి గేట్ కాకుండా పక్కింటి గేటు టకా 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 అని ఎవరో కొట్టారు ఇంట్లోకి రావడం కొరకు. దొంగకి ఏమనిపిస్తుంది? ఈ ఇంటికే ఎవరో వస్తున్నారు కాబట్టి వాళ్ళ లోపలికి వచ్చేసరికి నేను బుక్ అయిపోతా, నేను పారిపోతా అనుకుంటారు ఎవరైనా. అవునా కదా? దొంగ ఈ పని చేస్తాడో చేయడా? అంతే కదా నేను? రైట్. ఇప్పుడు అపవాది కూడా మన పర్మిషన్ తీసుకొని మన దగ్గరికి వస్తున్నాడా? లేదు, అస్సలు పర్మిషన్ తీసుకోడు. ఏసేలాగా సింహద్వారం నుంచి వస్తాడా? మన హృదయం అనే తలుపు వద్ద కొడుతూ ఉంటాడా? కొట్టాడు. డైరెక్ట్ వచ్చి తన పని, తన దుష్ట పని అంతా చేయాల్సిందంతా చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కూడా మనం తెలియకుండా మన వాళ్ళని తిట్టడం కానీ, శపించడం కానీ, ఏదో తిక్క పనులు చేయడం కానీ కారణం ఏంటి? మనకు పర్మిషన్ లేకుండా వచ్చినా అపవాది పనే, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఏమైంది? ఆ ఉపమానం సంగతి చూసినట్టయితే ఆ అపవాది, ఆ దురాత్మ దానికదే వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆ వ్యక్తి యొక్క హృదయం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు నొద్ద నుండి కుట్టుచున్నాడు. ఆ అలికిడికి ఏమైపోయింది? అమ్మో, లోపలికి వస్తే నా పని అర్థం. అంతే. యేసయ్య గాని అపోస్తులు గాని వచ్చిన ప్రతిసారి అపవాది సంబంధులు అందరూ ఎట్లా ఉరుకుతున్నారు? పారిపోతున్నారు. మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు దేవా, మా కాలం ఇంకా ఉంది కదా, మమ్మల్ని మాకు పర్మిషన్ ఇక ఆ పందుల్లో పోవడానికో ఇంకొక వాడికి పోవడానికో మాకు పర్మిషన్, మాకు టైం ఉంది కదా అని దేవుని వేడుకుంటూ పారిపోతా ఉన్నాం. అంటే ఆ ఉపమానంలో జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మన హృదయం దగ్గర కొట్టారు. కొట్టేసరికి ఆ అలికిడికి సాతాను పరార్. కానీ ఏమైంది? హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య వచ్చి కొట్టుతున్నాడు. కానీ మనం ఏం చేసాం? ఐఎమ్ సో బిజీ ఇన్ ఫోన్, నేను షార్ట్స్ చూడాలి, రీల్స్ చూడాలి, ఇంకా మాకు గేమ్స్ ఉన్నాయి, మాకు సీరియల్స్ ఉన్నాయి, మాకెంత పని దేవా, మేము కొంచెం ఆకు వెయిట్ చేయి, డోర్ దగ్గర ఉండి వెయిట్ చేయి అని మనం ఏం చేస్తున్నాం? ఆపేస్తున్నాం. ఏ కారణాలైనా కానీ మన జీవితంలో ఉంటున్న బాధలను చూసో, శ్రమలను చూసో, కష్టాలను చూసో, ఏదో కారణంతో హృదయంలోనికి దేవుణ్ణి రానివ్వచ్చు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోకి వస్తాడో అప్పుడు మనకు స్వస్థత ఉంటుంది, అప్పుడు మనకు విడుదల ఉంటుంది. ప్రతి విధమైన శక్తుల నుంచి దూరం అయిపోతాము. మీరు బైబిల్ మొత్తం వెతకండి. మంత్రాల ద్వారా, చేతబడుల ద్వారా, చిల్లంగి ద్వారా ఒక్కరు చచ్చిపోయిందని బైబిల్ మొత్తం వెతకండి. ప్రతి ముఖ్యమైన విషయాన్ని దేవుడు రాయించినప్పుడు వీటిని రాయించకుండా ఉంటాడా? సాతాను ఎప్పుడు భ్రమ కలిగిస్తుంటుంది. భ్రమ కలిగించు ఆత్మ ఎప్పుడు మీ చుట్టే ఉంటుంది.
మాకు తెలిసిన ఒక బ్రదర్ అడిగారు, మనం దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు పడిపోతాం బ్రదర్ అని నన్ను అడిగాడు. ఆ బ్రదర్ అడిగినప్పుడు, ఏం లేదు బ్రదర్, దేవుని దగ్గర నుంచి వచ్చే మహిమ కానీ దేవుని దగ్గర నుంచే బహుమానాలు కానీ ఏవైనా శాశ్వతం, అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి, నశించదు. కానీ లోకంలో చూస్తున్న ఈ నేత్రాశ, జీవబ్డమ్మము, ఇవన్నీ ఎట్లాంటివి అంటే కంటికి మన ముందుగా ఇంపుగా కనపడేసరికి తొందరగా పడిపోతున్నాం. ఆ భ్రమలో పడిపోయి అక్షయమైన దాన్ని వదిలేసుకుంటాం. స్టూడెంట్సే చూడండి, మనం బాగా చదివి ఎదిగితే మంచి ఉద్యోగం వస్తుందని మన ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసా తెలియదా? తెలుసు. కానీ ఏం చేస్తున్నాం? ఇందాక చెప్పా, షార్ట్స్ అని, రీల్స్ అని, లవ్స్ అని, ఇంకోటని ప్రతి విధమైన పనులను అన్నింటి ముందు పెట్టుకొని బైబిల్ని కానీ, బుక్స్ని కానీ, కెరీర్ని కానీ చూస్తామా? చూడండి. అంటే కంటికి కనిపించేది భ్రమల్లో నెట్టేస్తూ అగ్ని బాణములను మన మీదికి సంధిస్తుంది. ఇంకా గట్టి చెప్పాలంటే ఈ నేత్రాశని ఇంకా స్వీట్గా ఉంటుంది. ఎక్కువ స్వీట్ తిని 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 షుగర్ తెచ్చుకుంటారు మనం. దావీదేమో వాక్యాన్ని ఏమంటారు, వాక్యాన్ని ఎలా పోల్చుతున్నాడు? క్రొవ్విన మాంసంతో బలమైన ఆహారంతో పోలుస్తున్నాడు. బలమైన ఆహారంతో వాక్యాన్ని పోలుస్తుంటే మనం మాత్రం ఏదో ఫుడ్ కావాలి, ఏదో కావాలి, ఆరోగ్యమైనది ఏది మనకు వద్దు. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఈ థమ్సప్లు కానీ, చిప్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, పిల్లలకు చాలా అనారోగ్యము. ఇంకా గట్టి చెప్పాలంటే మనం తెలియకుండానే మన పిల్లలకు పాయిజన్ ఇస్తున్నాం. ఈ మధ్యలో కొన్ని బిస్కెట్స్ గురించి కూడా రీసెర్చ్ చేసినప్పుడు బిస్కెట్స్ కూడా వెరీ డేంజరస్ అని తెలిసింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం? వాళ్ళు అడుగుతున్నారు కదండి తప్పదంటే ఒక్కటేసారి వారు మారరు. వాళ్ళకి నేర్పించాల్సింది కొంచెం కొంచెం నేర్పించాలి. వాళ్ళ హృదయం చిన్నది, ఆలోచన చిన్నది కాబట్టి కొంచెం 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 నెమ్మదిగా నేర్పిస్తే వాళ్ళు ఉండవలసిన మార్గంలో ఉంటారు. వాళ్ళని నేర్పించే బాధ్యత మనదే. ఓకే, ఇలా చూసినట్టయితే మళ్ళీ ఉపమానం దగ్గరకు వచ్చేద్దాం. హృదయం దగ్గర కొడుతున్నప్పుడు ఆయన తీయట్లేదు. అప్పుడే ఆ పోయిన దయ్యం మళ్ళీ +7 దయ్యాలను తెచ్చుకుంది. మనము కూడా స్వస్థత పొందకపోవడానికి కానీ, మనము కూడా భ్రమల చేత పడడానికి కానీ, మనము కూడా మనకు మనమే మోసం చేసుకుంటూ దేవునికి దూరం అవుతున్నాము. ఇది నిజమా కాదా? మీరే చెప్పాలి. నిజమే. ఇంకొక విషయం అడుగుతాను. మనం ఎప్పుడైతే దేవునిలో వచ్చిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత మన హృదయంలోకి, మనలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా లేదా? వచ్చాడు కదా. వచ్చిన దేవుడికి మన దేహము, మన హృదయము దేవాలయమా కాదా? ఫలానా చోటనే దేవాలయం, మనది కాదు, మన హృదయం కాదు. నేడున్న సమస్య ఏంటంటే ఫలానా అమ్మగారు, ఫలానా అయ్యగారు, ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ ప్రేయర్ చేస్తేనే నాకు స్వస్థత వస్తుంది. ఆనాడు అబ్రహాం గారు యెహోవా ఈరే అన్నాడు. కేవలం అబ్రహాం కాలానికి యెహోవా ఈరే, ఈ కాలానికి యెహోవా ఈరే కాదు అన్నామా? ప్రతి కాలానికి యెహోవా మనకు ఈరే. దేవుడే మనల్ని పోషిస్తున్నాడు. ఇందాక మన పాటల్లో కూడా ప్రతిదీ మనం బతకడానికి, మనం జీవించడానికి, మనం ఈరోజు మనం తింటున్న తిండి కానీ, పీలుస్తున్న గాలి కానీ ఏదైనా చూడండి దేవుడు లేకుండా వచ్చేదా? లేదు. ప్రతిదీ దేవుని ద్వారానే వచ్చింది. ప్రతిదీ సృష్టించగలిగే శక్తివంతుడు, బలమైన వ్యక్తి ఎవరు అంటే మన దేవుడు. ఏమీ చేయలేని చేతకాని వ్యక్తి ఎవరు అంటే అపవాది. కేవలం మనల్ని భ్రమల్లో ముంచి దేవుడు ఆ పండు తినొద్దన్నాడా? చిచ్చి, ఆ పండు తింటేనే మంచిది. ఆది నుండి చూడండి, అవ్వను పడేసింది. నీ తమ్ముడు మంచి పని చేశాడు, నీ తమ్ముని ఎలా బతకనిస్తావు? కయ్యను పో, హేబెల్ని చంపు. ప్రజలారా మీరు ఎందుకు మంచుకుంటుండ్రు? పాపం చేయండి, దేవుని కోపం తెప్పించండి. జలప్రలయం తెప్పించింది. సొదొమ గొమొర్రా పాపం చేసి 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 అగ్ని గంధకాలను దింపుకుంది. ఎక్కడన్నా చూడండి సాతాను వారి మీదకి వచ్చిన ప్రతిసారి మనలను పాపం చేపిస్తుంది. రోగాల కంటే పాపం అతి భయంకరమైంది. మొన్న చనిపోయిన గంటల ప్రకాష్ అన్న 33 సంవత్సరాలు కిడ్నీ ప్రాబ్లం తోటి బాధపడి చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఆనందించాడు ఆ వ్యాధిని చూసి. దేవా నీకు ఇష్టమైతే తీసేది, నీకు అది ఇష్టం లేదు అనుకుంటే ఉంచేసి.
ఇప్పుడు మన కోరికలన్నీ ఏంటి? దేవా మాకు అప్పులు, దేవా మాకు రోగాలు, దేవా మా పిల్లలకు అది, దేవా మా పిల్లలకి ఇది, మా చుట్టూ మా పక్కింటోళ్ళు బిల్డింగ్లో కట్టుకుంటున్నారు, మా పరిస్థితి ఏంటి, ఇంకొకరు అదేదో చేస్తున్నారు, మా పరిస్థితి ఏంటి. ఎప్పుడు చూసినా పక్కని కంపేర్. ఆ కంపేర్ వద్దు. లోక సంబంధమైన కంపేరింగ్లు మనకు వద్దు. అబ్రహాము దేవుడు అడిగాడు కాబట్టి నా కుమారుణ్ణి ఇచ్చేస్తాను. ఇంటిని వదిలిపెట్టిన రమ్మంటాడు. దేవుడు ఏ చెప్పినా మంచిదే చెప్తాడు. మనల్ని అంత సాహసాలు చేయమంటాడు. నీ కుమారుని ఇచ్చేసాయి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాయి, అదేం చెప్పట్లేదు. మీకు యుక్తమైనది ఏంటి? నా మాట వినండి, నా ఆజ్ఞలను అనుసరించండి. అదే ముఖ్యం కానీ మరొకటి కాదు. మీరిచ్చే డబ్బులు కానీ, మీరిచ్చే బలులు కానీ, అర్పణలు కానీ నాకు ఏది వద్దు. అన్ని దేవుడు ఇచ్చాడు మనకు. అవునా కదా? ఈ డబ్బు కానీ ఇంకేదన్నా చూడండి, అన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడికి కావాలనుకుంటే భూమి మీద ఉన్న వజ్రాలన్నీ, బంగారం అంతా, ప్లాటినం అంతా తీసుకోవడం కష్టమా? కానీ మనకు ఒక బాధ్యతను నేర్పడం కొరకు దశం భాగాలు కానీ, కానుకలు కానీ అవన్నిటిని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఒక క్రమాన్ని నేర్పడానికి వచ్చాడు. ఆయన డబ్బుల కోసం చూడట్లేదు. మీ డబ్బుల కోసం ఆయన ఎప్పుడూ, లేకపోతే మీ యొక్క కానుకల కోసమో బలుల కోసం ఎప్పుడు చూడట్లేదు. కేవలం కోరుకుంటుంది మీ హృదయంలో నాకు చోటు, మీ హృదయంలో నా ఆజ్ఞను వినాలి, పాటించాలి అనే ఒక కోరికను మాత్రమే కోరుకుంటున్నాడు. ఒక విషయం గుర్తు చేస్తున్నాను, మనమందరం దేవుని ద్వారా పుట్టిన వారమైనా కాదా? ఎస్. మనమందరం బలవంతుడైన దేవుని చేతిలో బాణాల వంటి వారమైనా కాదా? ఎస్. అయినా సరే ఈ లోకంలో పడిపోయి పాపం చేత చచ్చిన వారి స్థితిలో ఉండగా చచ్చిపోయిన స్థితిలోకి మనం వెళ్ళిపోయామా లేదా? ఈ లోకంలో మాకేమీ లేదు, అవసరమైతే సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది, లేకపోతే ఇంకోటి అనే ఆలోచనలు వచ్చాయా లేదా? వచ్చాయి. అంటే ఏంటి? అపవాది మన మీద దాడి చేశాడు, అగ్ని బాణాలు వేశాడు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మనల్ని అపవాది బాణంగా మార్చుకున్నాడు. అపవాది బాణంగా మార్చుకున్న తర్వాత మరి మన పరిస్థితి ఏంటి? మనం ఏమి చెయ్యాలి? ఏమి చేస్తే బాగుంటుంది? ఈ సమస్య ఒక ప్రవక్తకు వచ్చింది. దేవా, నేను మలినమైపోయాను దేవా, నా జీవం మలినమైపోయింది దేవా, నిన్ను చూస్తే, నీ పరిశుద్ధతను, నీ వెలుగును చూస్తే నేను చీకటిగా కనబడుతున్నాను దేవా అని యెషయా ప్రవక్త చెప్తున్నారు. యెషయా ప్రవక్త చెప్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చూద్దాం. పట్టండి ఒకసారి. దేవుడు ఏం చేశాడు చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. విత్ ఇన్ 5 minutes లో క్లోజ్. నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. తర్వాత ఒక అగ్నితోటి ఆయన నాలుకను తాకినట్టు మనకు కనబడతా ఉంటుంది. ఆరో వచనం రైట్. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. తర్వాత ఏమంటుండే 7వ వచనంలో, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకును ప్రాయశ్చిత్తము కలిగెను, నీ దోషములు తొలగిపోయెను అనెను. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మన పాపాలను తొలగిస్తున్నాడు. ప్రాయశ్చిత్తం దేవుడే మనకు చేశాడు. నీ పాపములను నేను ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోను. కానీ మన ప్రార్థనలో దేవా నేను ఎంత పాపిని అంటే నాకే తెలుసు దేవా, అంత పాపిని దేవా, నేను అది దేవా, ఇది దేవా. మీరు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి, తప్పేంది. కానీ మనం ఒక అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే సమాజంగా ఉన్నప్పుడు, ఒక బలహీనమైన హృదయం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవా నేను పాపిని ఒప్పుకోవడం మంచిది. నేను కావాలన్నట్లు ఒప్పుకోవడం మంచిది. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. లేకపోతే నేను ఇట్లా పడిపోతున్నాను దేవాని సేవకుల దగ్గర కానీ పెద్దల దగ్గర కానీ చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి అని విశ్వాసంలో బలంగా ఉన్నవారికి చెప్పాలి. అంతేగాని అందరి ముందట మనం చెప్పే కొద్దీ ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, వీళ్ళే ఇంత గొప్ప పాపులైతే నాకేం సమాధానం దొరుకుతుంది, నాకేం రక్షణ దొరుకుతుంది అనుకుంటాడా లేదా?
అంటే ఈ ఈ మాటను మనం గ్రహించగలిగితే నా నామము ఎవరి వలనో దూషింపబడతలేదు, మీ వలనే నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతుంది. మనం చేసే పనుల ద్వారానే దూషింపబడుతుంది. ఇక్కడ నిప్పు వచ్చి ఆయనను పవిత్రపరిచింది. నిప్పు వచ్చి ఆయనను పవిత్రపరిచింది. మూడోసారి యెషయా ప్రవక్త దగ్గరికి నిప్పు వచ్చి యెషయా పెదవులను ప్రతిదాన్ని పవిత్రపరిచింది. ఇక్కడ నిప్పు అంటే ఏంటి అసలు? ఏంటి సాతాను నిప్ప కాదు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. సైన్యములకు అధిపత్యగు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు ఏంటంటే, నా వాక్యము వారిని కాల్చినట్లు నీ నోటి మాటలను అగ్నిగా చేశాను అంటున్నాడు. అగ్నిగా చేశాను అంటే ఏంటి? ఇక్కడ మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యం ఏమైందట? అగ్నిగా ఉంది. 23వ అధ్యాయము 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? చాలండి. నా మాట అంటే నా వాక్యము అగ్ని వంటిది కాదా? యెషయాను పవిత్రపరిచింది ఎవరు? అగ్ని. అగ్ని ఎవరు? వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు ఎవరు? క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభు వారి వాక్యం ఎప్పుడైతే మన హృదయాలకు వచ్చేందో ఆ క్షణమే పవిత్రపరచబడుతున్నాము. పవిత్రపరిచిన తరువాత ఎప్పుడైతే వాక్యంలో మరింత ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా, 5 నిమిషాల ధ్యానమే అంటున్నాం. ఈ 5 నిమిషాల ధ్యానం ఇప్పుడు చెప్పబడుతున్న విధంగా మనం చేసుకుంటూ వెళ్తే మనమే ఆ అగ్నిని వెదజల్లు వారం అవుతున్నాము. అవునా కాదు? అవును కదా. అంటే ఇక్కడ దేవుని అగ్ని బాణముగా మనం ఉంటున్నాం. ఎవరి కోటను కూల్చడానికి, ఎవరి దుర్గములను కూల్చడానికి? అపవాది కోటలను, అపవాది దుర్గములను కూల్చే నిజమైన అగ్ని బాణముగా ఉంటున్నాము. ఇప్పుడు మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల చేతికి విల్లు బాణం ఇద్దాం. పెద్ద బాణం, పెద్ద విలువ పట్టుకోగలుగుతారా? పట్టుకోలేదు. దేవుడు ఏంటి? భూమి ఆకాశంను పట్టజాలనంత పెద్ద దేవుడి చేతిలో ఎంత పెద్ద విల్లు ఉంటుంది? ఎంత పెద్ద విల్లు ఉంటుంది? ఆయన ఆకారం చూస్తే భూమి ఆకాశంను పట్టజాలవాట. అంటే భూమి ఆకాశాలను పట్టజాలనంత పెద్ద విల్లు ఉంటుంది కదా. అంత పెద్ద విల్లున్నప్పుడు బాణం ఎట్లుంటుంది? చిన్న ఉంటుందా? చాలా పెద్ద బాణం. అంటే మనల్ని చిన్న బాణంతో పోల్చట్లేదు, సాతాను యొక్క చిన్న తంత్రంతో పోల్చట్లేదు. మనం ఏంటంటే అపవాది యొక్క ప్రతి విధమైన తంత్రములను కూల్చే విధంగా బలమైన బాణముగా తయారు చేస్తున్నాడు. బలమైన ఆయుధంగా మనల్ని తయారు చేస్తున్నాడు. హబక్కుకు గ్రంథం చూడండి. నిజంగా మనం బాణాలమా? దేవుడు అట్లాంటి పనులు చేస్తున్నాడా? చూద్దాం పట్టండి. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణం చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నాను. తర్వాత భూమిని బద్దలు చేసి జీవ నదులను కదలజేయుచున్నావు. ఏ నదులు? మామూలు నదులు కాదు. వాక్యంతో నిండిన మాటలు, వాక్యంతో ఉన్న ఆ నీరు ఎలా ఉంటుందట? జీవజలముగా ఏమంటారు? కలుగజేయుచున్నావు, కదిలింపజేస్తున్నావు. తర్వాత ఏమంటుండు 10వ వచనం? నిన్ను చూచి పర్వతములు కంపించును, జీవజలములు ప్రవాహముగా పారును. ఎవరైతే వాక్యాన్ని ఎరిగారో, ఎవరైతే వాక్యంను నేర్చుకున్నారో, ఎవరైతే వాక్యంలో ఉంటున్నారో క్రీస్తు వారి వలె జీవనదులకు ఊటలను మనలో నుంచే పారిస్తారు. దేవుడే తన విల్లుని తీసుకున్నాడు. తన విల్లును తీసుకొని, ఇక్కడ మీ పేరు పెట్టుకోండి, ఉదయ అయిన నన్ను
సంధించాడు. మీ పేరు పెట్టుకుంటే మిమ్ములను సంధిస్తున్నాడు. ఎందుకోసము? జీవనదులను పారింపజేయడం కొరకు, అగాధంలో ఉంటున్న వారిని వెలుగులో రప్పించడం కొరకు, దేవునిలో ఫలింపజేయడం కొరకు. అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు, అది మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా పౌలు గారు ఏమంటుండంటే, ఆర్పకండి, చల్లార్పకండి అంటాడు. దేవుని ఆత్మను చల్లార్చకండి అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఏంటంటే మనలో ఫైర్ అయి ఉన్నాడు, అగ్ని అయి ఉన్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే విభాగింపబడినట్లున్నాయి. అగ్ని నాలుకలు విభాగింపబడి ఉన్నట్టున్నాయి. ఆ అగ్ని ఏం చేసింది? అక్కడ ఉన్న సమస్త అన్యజనులకు, ఇంకా చెప్పాలంటే దూరం ఎక్కడెక్కడెక్కడ నుంచో వచ్చిన ప్రతి ఒక్కరిని దహించేసరికి వారిలో ఉన్న సాతాను పరార్. వాళ్ళలోకి ఎవరు వచ్చారు? దేవుని మాటలు, దేవుని యొక్క శక్తి వచ్చింది. ఒకటే రోజు 3,000 మంది, మరొక రోజు 5,000 మంది దేవుని అగ్నితో నింపబడితే ఎలా జరుగుతుందట? దేవుని కార్యాలు మనలో చూస్తాం. దేవుని అగ్ని మనలో ఉంటే సాతాను చిన్న అగ్గిపుల్ల లాంటివి పనిచేస్తుందా? ఆ అగ్గిపుల్ల కూడా కాలిపోయి బొగ్గవలసింది. ఇంకా నాలో సాతాను ఉంది, ఇంకా అపవిత్రాత్మ నాలో ఏదో చేస్తుంది అని అనుకుంటున్నావా? డౌటే లేదు. నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నట్టే, మనల్ని మనమే మోసపరుచుకున్నట్టే. బలవంతుడైన దేవుని చూడడం మరిచి బలహీనుడైన సాతాను వైపు చూస్తున్నామా? సాతాను ఎటు పోవాలో అట్టే పోవాల్సి వస్తుంది. బలమైన దేవుని వైపు చూస్తే బలమైన ఉన్న దేవుని వైపు మనం చూస్తాము. ఏదేమైనా సరే మనము ఏం చేయాలట? దేవునిలోనే సంపూర్ణులు అవ్వాలి. నేడు అనేక అబద్ధ ప్రవక్తులు కానీ, అనేక అబద్ధ సేవకులు కానీ, అనేకులు బయట తిరుగుతున్నారు. దేవునికి తల్లి ఉందట, యేసు దేవుడు కాదట, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండ్రు. అలాంటి వారి మీద మనం ఏం చేయాలంట? కొట్టాలి అంటుందా వాక్యం. 127 కీర్తన చివరి వచనం ఏమంటుంది? వారితో దేవుని వాక్యంతో నింపు. ఓకే, ధన్యుడు. తర్వాత బాణాలతోటి అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాక్యంతో సమాధానం చెప్తారు, వాక్యంతోటే బుద్ధి చెప్తారు. ఏదేమైనా సరే మనం దేవునిలో ఉండాలని తెలియజెప్తారు. మాలో దేవుడుంటే సాతాను మేము చితక్కొట్టేవారం కానీ సాతానుతో చితక్కొట్టుకునేవారం మనము కాదు. బాధైన, శ్రమ అయినా, రోగమైన ఏదైనా సరే దేవుడు అనుమతి ఇవ్వకుండా మన దగ్గరికి రాదు. మన విశ్వాస బలము ఎంతుంది, మనం దేవుల్లో ఎంత ఉన్నామని చూపించడం కొరకే పరీక్షలాగా కొన్ని వస్తూ ఉంటాయి. ఆ పరీక్షకు భయపడ్డామా మన పని అవుట్, కేల్, ఖతం, దుకాన్ బంద్. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. చివరిగా ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఇందాక చెప్పాను, మీ పాపంలో ఒకరితో ఒకరు ఒప్పుకోండి అంటే ఊరోళ్ళందరితో కాదు, భక్తులైన వారితో, బలంగా విశ్వాసంలో బలంగా ఉన్న వారితో అని చెప్తున్నాడు. తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఎక్కడికో పోవాలి, ఏదో చెయ్యాలి. అట్లా లేదా అండి? లేదు. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఎక్కడికో పోతేనే వాళ్ళ ద్వారానే అక్కడనే యెహోవా ఈరే కానీ మన దగ్గర కాదు, మన హృదయంలో మనం ఉంటున్న కాడ కాదు. మనం ప్రతి ఎక్కడైనా 2-3 కూడుకుంటే అక్కడ నేను ఉంటానని దేవుడు చెప్పాడు. లేదు నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి అని పెట్టుకుంటే, ఇప్పుడు దేవుడు ఇలా చెప్తుంటే నీకేం తెలియదు దేవ అన్నట్టు మన పనులుంటే మనం దేవుని మాట విన్నట్ట లేదు. అంటే ఏంటి? సాతాను అగ్నిబాణంగా మనల్ని మనమే మార్చుకుంటున్నాం. చదవండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపంలో ఒప్పుకోండి. తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదైతే బహు బలము గలదై ఉంటుంది.
మన ప్రార్థన బలహీనమని ఎవరు చెప్పారు? మనం ప్రార్థిస్తే దేవుడు వినడని ఎవరు చెప్పారు? మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే మన ప్రార్థన ఎలా ఉంటుందట? బహు బలము గలదై ఉంటుంది. మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తలేము అంటే మనం నీతిమంతులం కానట్టు. పైకి మనం చెప్తున్నామేమో, మేము నీతిమంతులమని చెప్తున్నామేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఏది కనబడకుండా లేదు, అన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. మన విశ్వాస స్థితిని దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మనం ఇప్పుడు ఎలా ఉందాము? బలవంతుని చేతిలో బాణంగా ఉందామా, లేకపోతే అత్యంత బలహీనుని చేతిలో బాణంలా ఉందామా? బలవంతుని చేతిలో మేము బాణము. ఆ బలవంతుడు ఎవరు? మాకు మా దేవుడే బలవంతుడు. బలవంతుడైన దేవుని యొక్క బాణాలము మేము. చెప్పండి సరే, బలవంతుడైన సర్వశక్తి గల దేవుని యొక్క బాణాలము. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, స్తోత్రములు తండ్రి, మమ్మలను మీ యొక్క అంబుల బదులో ఒక్కొక్కరిని మీ యొక్క బలమైన బాణంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రం తండ్రి. మీ చిత్తాన్ని మాకు తెలియజెప్పండి తండ్రి. మీ యొక్క సర్వ సంపూర్ణమైన శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. ప్రతి చోట ప్రతి విధంగా సాతాను చితక్కొట్టే శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. మమ్మలను మేము మోసపరుచుకోకుండా జాగ్రత్త పడే బుద్ధి జ్ఞానములను మాకు ఇవ్వండి తండ్రి. ఏ దైవమైనా సరే తండ్రి, మీ యొక్క ద్రాక్ష తోటలో మిమ్ములను అంటుకట్టుకున్న ద్రాక్ష తీగలాగా మమ్మలను రూపాంతరత చెందించండి తండ్రి. ప్రతి వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని మీలో వెలిగే సూర్యుని వలె, నీతి సూర్యుని వలె, నీతి నక్షత్రం వలె మమ్మలను మార్చండి తండ్రి. ఏదేమైనా సరే తండ్రి, మీరున్న లోకంలోకి వచ్చేలాగా కృపచించండి తండ్రి. బలహీనతతో కానీ అస్వస్థతతో కానీ ఏమైనా ఉంటే మీ చిత్తానుసారమైన ఆ బలాన్ని, స్వస్థతను మాకు ప్రసాదించండి తండ్రి. ఒకవేళ మేము ఏదైనా పరీక్షలో ఉంటే మీ చిత్తానుసారమైన మీ ఆత్మ సహాయం ద్వారా ఆ పరీక్షలో ఘనంగా గెలిచే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మమ్ములను, మా కుటుంబాలను కట్టుకునే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మీ యొక్క సర్వ సంపూర్ణమైన శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. ఏ లోపము లేకుండా మమ్మలను తయారు చేయండి తండ్రి. ఏ మచ్చైనను కలంకమైనను లేకుండా క్రీస్తు వారితో, క్రీస్తు వివాహ విందులో మీ దగ్గరికి వచ్చేలాగా మాకు